గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు సంగారెడ్డి జిల్లాలో మోదీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు విశాఖ పర్యటనకు జగన్, విజన్ విశాఖ సదస్సులో పాల్గొననున్న సీఎం. ఇవాళ మంగళగిరిలో జైహో బీసీ సభ, డిక్లరేషన్ను ప్రకటించనున్న టీడీపీ జనసేన. బీఆర్ఎస్ రెండో జాబితాపై కేసీఆర్ కసరత్తు, మిగిలిన ఎంపీ స్థానాలపై నేతలతో చర్చలు. బీజేపీ మోదీ కా పరివార్ ప్రచారం, లాలు వ్యాఖ్యలపై కమలనాథుల అస్త్రం. ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో జోరు చూపిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా సీఎం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన వివిధ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఏపీ సీఎం జగన్ మంగళవారం నుంచి వరుసగా జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగా మంగళవారం ఆయన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. అలాగే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు చేస్తారు. గతంలో విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను నిర్వహించింది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో పాటు యువతకు భారీగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాయి. తాజాగా విశాఖలో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం అవుతుండడం రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అదే రోజు స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పనకు తీసుకున్న చర్యలపై సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 6న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.59 లక్షల మంది ఖాతాల్లోకి 1294 కోట్లు జమ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 6న ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారు. వెలిగొండ టన్నెల్ను ప్రారంభిస్తారు. అలాగే ఈ నెల 7న జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత నిధులను అర్హులైన వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇక 8న సీఎం పులివెందులలో పర్యటిస్తారు. అక్కడ జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలను కలుపుతూ 3 సిద్ధం సభలు నిర్వహించింది. ఈ సభలకు అనూహ్య స్పందన వచ్చింది. మేదరమెట్ల సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభలో సీఎం జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించామని తెలిపారు. టీడీపీ హయాంలో అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పెనుగొండలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే టీడీపీని జనసేన కలిశాయని తెలిపారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. సాగునీరు ఇస్తే చాలు రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని, తాము అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవని చంద్రబాబు చెప్పారు.
సైకోని ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బంగారు లాంటి రాష్ట్రాన్ని భస్మాసురులు నాశనం చేస్తా ఉంటే యువత ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అహంకారంతో విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం, మహిళల రక్షణ కోసం, యువత భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం, బాధుడు లేని సంక్షేమం కోసం, కోతలు లేని పథకాల కోసం రా కదిలిరా అని పిలిపించాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను కానీ ఈ 25 కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయబోతున్నారు. మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లేదా తమ్ముళ్ళు? ఇక్కడే పెట్టాడా? ఆకాశంలో వచ్చాడా లేదా? భూమి మీద దిగాడా? భూమి మీద ఏ బస్సులు తీసుకొచ్చి? ఆర్టీసీ బస్సులే కదా మనకిచ్చారా? ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సైకో రూల్ ఇది. మనకు బస్సులు ఇవ్వడంట, వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని. అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళ మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతే కదా తమ్ముళ్ళు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ పోతున్నారా? ఇప్పుడు ఎట్లుంది హైదరాబాదు? ఎవరు చేశారు హైదరాబాద్ని? ఎవరు చేశారు ఐటీని? మీ ఊర్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీలో ఉన్నారా లేదా? ఎవరు పెట్టారు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు? ఎవరి వల్ల ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు ఈ రాష్ట్రంలో? తమ్ముళ్ళు, అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో నేను ఆలోచించా. మళ్ళీ 2029 మిషన్ తయారు చేసి తెలంగాణను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి, ఎవరిది దోపిడీయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు. ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు. ఆ 2 కార్యరూపం వచ్చిందా? ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని మీకు నమ్మకం ఉందా? అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4,500 ఎకరాలు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు. నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్ లేదు, కడకు పబ్బు కూడా లేదు. అవునా కాదా? ఇది మోసం అవునా కాదా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డి వేదికగా 9,021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆయన చేరున్నారు. పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్లో ప్రధాని బహిరంగ సభ ఉంటుంది.
మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డి వేదికగా 9,021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆయన చేయనున్నారు. పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో 1,409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అకోలా నేషనల్ హైవేని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుండి మదీనాగూడ వరకు 1,298 కోట్లతో NH-65ని 6 లైన్లుగా విస్తరిస్తే పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులను మోదీ ప్రారంభిస్తారు. మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దేశాభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నిరంతరం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్గా నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైందన్న ఆయన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నది తమ ఆకాంక్ష అంటూ వెల్లడించారు. ఆదిలాబాద్లో పర్యటించిన పీఎం 7,000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. శంకుస్థాపనలు వర్చువల్గా నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన ఎన్టీపీసీ 2వ యూనిట్ సహా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు మోదీ. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలే నిదర్శనమంటూ అభివర్ణించారు ప్రధాని. आज आदिलाबाद की धरती तेलंगाना ही नहीं पूरे देश के लिए कई विकास धाराओं की गवाह बन रही है. आज मैं आप सबके बीच 30 से ज्यादा विकास कार्यों के लोकार्पण और शिलान्यास इसका मुझे आज यहां अवसर मिला है. 56,000 करोड़ 56,000 करोड़ रुपीस उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे. इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं, पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है. ఇక కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామన్న ఆయన ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. రాష్ట్రానికి పెద్దనల ప్రధాని మోదీ సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. नरेंद्र मोदी जी हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, बैंगलोर, चेन्नई,
Hyderabad. Hyderabad is one of the metropolitan city. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi River development. Why? Because you have developed Sabarmati River. We wanted to develop our Musi River all along with Hyderabad, which is 55 kilometers is there, which is, we wanted to regenerate our Musi River. All I need is your support. శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం ఆదిలాబాద్లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవమని చెప్పుకొచ్చారు. త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారాయన. ఈ వేదికపై నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ పై పదునైన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు ప్రధాని. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కుమ్మక్కైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి మార్పు లేదంటూ విమర్శలు గుప్పించారు. साथियों, तेलंगाना के लोग ये जान चुके हैं कि परिवारवादी पार्टियों के चेहरे अलग हो सकते हैं, लेकिन चरित्र एक ही होता है. और ये चरित्र क्या है? 2 पक्की चीजें हैं उनके चरित्र में. एक झूठ, दूसरा लूट. तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बदलने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए. कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई. तुम भी भले, हम भी भले, तुमने खाया मैं खाऊंगा, यही करते हैं. साथियों, भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం అంటూ చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. ఇక ఇటీవలి కాలంలో అందరూ మాట్లాడుకుంటున్నట్లుగా మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీగా అభివర్ణించారు ప్రధాని. టీడీపీ సుదీర్ఘ పాలనలో ఎల్లప్పుడూ బలహీన వర్గాలే పార్టీకి అండగా నిలిచాయన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీడీపీ వచ్చాకే బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందారన్నారు. బీసీలను ఆదుకునేందుకు బీసీ డిక్లరేషన్ జైహో బీసీ సభలో విడుదల చేస్తామన్నారు. జైహో బీసీ సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిందే బడుగు బలహీన వర్గాల కోసమని అన్నారు. సంవత్సరాలు బలహీన వర్గాల వారు ఓటేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళు తప్ప ఎందులో భాగస్వామ్యం ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ చెప్పుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ పార్టీకి గాని, ఆ రోజు రాజశేఖర రెడ్డికి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి గాని బలహీన వర్గాల మీద కక్షగట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాలకి మనం ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీతో ఉంటారని చెప్పి ఈ 5 సంవత్సరాలు బలహీన వర్గాల మీద ఉక్కుపాదం మోపి అణసివేసిన విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద బలమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తోంది రాక్షస పాలన అని మండిపడ్డారు. అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగిన రా కదలిరా సభలో పాల్గొన్న బాలయ్య సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్లు పూర్తవుతున్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాయలసీమను గాయాల సీమగా మార్చిందన్నారు. తెలుగువారి ఉనికి ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని బాలయ్య కొనియాడారు.
పరిపాలన ఒక సైకో పరిపాలన. మనం పురాణాల్లో వాటిలో చదివాం, ఏదో రాక్షస పరిపాలనలో అని. కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్న దాని ముందు అవి అసలు దిగుతుడుపు అనిపిస్తుంది. ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో. ఎక్కడ అభివృద్ధి లేదు. మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఉనికిని కాపాడారు, మన ఉనికిని చాటారు ప్రపంచానికి. అటువంటిది ఈనాడు చూస్తున్నాం ఎంత దుర్భర పరిస్థితిలో మన రాష్ట్రం ఉందో. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే న్యాయం జరుగుతుందని యువత భావించిందని, కానీ కుటుంబ పాలన యువత ఆకాంక్షలను నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. కుటుంబ వ్యక్తుల పదవుల కోసం నిరుద్యోగులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగం ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని యువత భావించారని, అనుకున్నట్టే కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు. ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందింది. మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్ లోనో, అశోక్ నగర్ చౌరస్తాలోనో, అమీర్పేట జంక్షన్ లోనో గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని, వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. ఈ నెల 12న కరీంనగర్ సభ నిర్వహించనున్నట్లు తెలిపిన కేసీఆర్ ఆ తర్వాత ఖమ్మంలోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాబోయే కాలం మనదేనని శ్రేణులకు తెలియజేశారు. లోక్సభ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగలడంతో లోక్సభలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజులు రెస్ట్ మోడ్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఇవాళ 4 అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 9 మందితో తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. అటు అధికార కాంగ్రెస్ కూడా త్వరలో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక ఇన్నాళ్లు రెస్ట్ మోడ్లో ఉన్న కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున 4 లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కుప్పల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతి కవిత లోక్సభ బరిలో నిలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 13 లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణలో 9 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో నేతలు ఇతర పార్టీలపై చూస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీలలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే 3 ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, మాలోతి కవిత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరిగింది. అయితే బీఆర్ఎస్ తొలి లిస్టులోనే నామా నాగేశ్వరరావు, మాలోతి కవిత పేర్లను బీఆర్ఎస్ ప్రకటించడం గమనార్హం. కార్యకర్తలు ముఖ్య నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఒకే మాటతో ఇటు ఖమ్మం అభ్యర్థిగా అటు మహబాద్ అభ్యర్థిగా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా మహబాద్లో మాలోతి కవిత గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు. 25 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని రేపు రాబోయే టైంలో కూడా మీరందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకుడు కేసీఆర్ గారికి
మా అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్గా డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మీ మద్దతు ఉండాలని నేను తెలంగాణ ప్రజానీకాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహబూబాబాద్ పార్లమెంటు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. అయితే దశాబ్ద కాలం అక్కడ కారు దూసుకుపోయింది. ప్రస్తుతం మారుతి కవిత ఆ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014లో గెలిచిన సీతారాం నాయకును కాదని 2019లో మారుతి కవితకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ మారుతారనే ప్రచారం మధ్య మళ్లీ మారుతి కవితకే మహబూబాబాద్ సీటు కట్టబెట్టారు. మొత్తానికి లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన జోష్తో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతుంటే మోదీ ఫేవరెట్గా 17 ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ ఉత్సాహంగా ముందుకు కదులుతోంది. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి కోలుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి.